భారతీయ కుటుంబ వ్యవస్థలో కులదైవ ఆరాధన ఎంతో విశిష్టమైంది. అయితే ఈ రోజుల్లో చాలామందికి తమ కులదైవానికి సంబంధించిన సమాచారం కూడా ఉండడం లేదు. చాలామందికి ఇంటి దేవతలుగా గ్రామ దేవతల వంటి వారే ఉంటారు. కొద్దిమందికి మాత్రం పురాణ దేవతలు కూడా కులదైవాలుగా ఉంటారు. కొందరికి దక్షిణామూర్తి, మరికొందరికి హయగ్రీవుడు కులదైవాలుగా ఉంటే, మరికొందరికి నరసింహస్వామి, వెంకటేశ్వరుడు, శ్రీరాముడు, పాండురంగడు ఇంటి దేవుళ్లుగా ఉంటారు. గృహంలో జరిగే ఏ శుభకార్యంలోనైనా గృహస్థులు ఈ దేవతలకు ప్రాధాన్యతనిచ్చి మొదట పూజించి తర్వాత ఇతర కార్యక్రమాలు జరుపుకోవడం ఆనవాయితీగా ఉంటుంది. శుభకార్యాలు చేయాలంటే వినాయకుడి వంటి కులదేవత పూజ తప్పనిసరిగా చేయాలి. ఇలా చేయడం వల్ల కుటుంబం సురక్షితంగా ఉంటుంది. కుటుంబంలో సుఖశాంతులు నిలిచి ఉండాలని పూర్వీకుల నుంచి కూడా కులదేవతారాధన చేస్తూ వచ్చారు. కులదైవం కుటుంబాన్ని కాపాడుతుంది. అన్ని రకాల అననుకూల శక్తుల నుంచి కుటుంబాన్ని రక్షిస్తుంది.